ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి అభ్యర్థుల కేసు వివరాలు వీడియోలో చూద్దాం. ఎస్ఐ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో పేపర్ బుక్లెట్ కోడ్ బిలోని 6% తొలగించాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రశ్నల నెంబర్ చూసినట్లయితే 117, 138, 172, 181, 185, 189 ప్రశ్నలు తొలగించాలని బోర్డుకు స్పష్టం చేసింది. ఈ 6 ప్రశ్నల నిర్మాణం సక్రమంగా లేదని, అలాగే వాటికి ఇచ్చిన సమాధానాలు కూడా సక్రమంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. 6 ప్రశ్నలు తొలగించాక తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని ఆదేశించింది. తిరిగి అర్హుల జాబితా రూపొందించేటప్పుడు ఇప్పటికీ అర్హత సాధించిన వారిని మినహాయించాలని పేర్కొంది. తాజా జాబితాలో హాల్ టికెట్ నెంబర్ ఎదురుగా అభ్యర్థి మార్కులను పొందుపరచాలని స్పష్టం చేసింది. ఆ తర్వాతనే శారీరక దేహదారుడే పరీక్షలు నిర్వహించాలని తేల్చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు పిటిషనర్ల తరపు నుంచి వచ్చిన వాదనలు చూసినట్లయితే పిటిషనర్ల తరపు న్యాయవాది చిల్లా రమేష్ వాదనలు వినిపిస్తూ 117, 138, 172, 181, 185, 189 అనే 6 క్వశ్చన్స్ తప్పని, అలాగే వీటికి ఇచ్చిన సమాధానాలు కూడా తప్పని, అందువల్ల వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ల ఎదురుగా మార్కులు పొందుపరచాల్సిన ఉన్నా అది కూడా చేయలేదని తెలిపారు. మార్కులు ప్రచురించి ఉంటే తుదికి అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని OMR కాపీలో పోల్చుకునే వారికి అవకాశం ఉంటుందని అభ్యర్థులకు కోర్టుకు నివేదించారు. దీనివల్ల అభ్యర్థులకు లబ్ధి చేరుకుంటుందని వివరించారు. మరియు పోలీస్ రిక్రూట్మెంట్ వారి వాదనలు చూసినట్లయితే ఈ వాదనలకు రిక్రూట్మెంట్ బోర్డు తరపున స్పెషల్ జీపీ ఎస్ శరత్ కుమార్ తోసిపుచ్చారు. ఏ అభ్యర్థి కూడా ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదన్నారు. JNTU నిపుణుల ద్వారా ప్రశ్నాపత్రం రూపొందించామని తెలిపారు. ఆ 6 ప్రశ్నలు సమాధానాలు ఎలాంటి తప్పులు, సందిగ్ధత లేదన్నారు. ఏది తప్పు ఏది ఒప్పు అభ్యర్థులు నిర్ణయించజాలరన్నారు. హాల్ టికెట్ ఎదురుగా మార్కులు పొందుపరచడం సాధ్యం కాదని, UPSC, TSPSL కూడా ఈ విధానాన్ని అనుసరించట్లేదని చెప్పారు. చివరగా పారదర్శక ఆస్కారం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు అభ్యర్థులకు లేదన్న బోర్డు వాదనలను తోసిపుచ్చారు. మార్కులు ప్రచురించడం ద్వారా మరింత పారదర్శకకు ఆస్కారం ఉంటుందన్నారు. దీనివల్ల అభ్యర్థులకు కూడా మార్కుల విషయంలో స్పష్టత ఉంటుందని తెలిపారు. సమాచార హక్కు చట్టం అమలవుతున్న కాలంలో ప్రతిదీ పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. OMR షీట్లను కంప్యూటర్ ద్వారా మూల్యాంకనం చేయించినప్పుడు మార్కులను వెల్లడించడం కష్టసాధ్యం ఏమీ కాదని అభిప్రాయపడ్డారు. ఈ 6 ప్రశ్నలు ఏ రకంగా తప్పు పిటిషనర్లు స్పష్టంగా వివరణ ఇచ్చారని, ఆ వివరణలతో ఏకీభవిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. చివరగా కోర్టు బుక్లెట్లోని 6 ప్రశ్నల నిర్మాణం సరిగా లేదని, మరియు తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని, మరియు ఇప్పటికీ అర్హత సాధించిన వారిని మినహాయించాలని, మరియు హాల్ టికెట్ నెంబర్ల ఎదురుగా మార్కులు వేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే SI ఎగ్జామ్లో 4-5 మార్క్స్తో జాబ్ మిస్ అయ్యారో వారు ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరైతే 4-5 మార్క్స్తో ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదో వారు ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నెక్స్ట్ వచ్చే తొందరలో ఈవెంట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే సన్నద్ధం కావడం ద్వారా వారు ఈవెంట్స్లో మంచి మార్కులు సాధించవచ్చు మరియు మెయిన్ ఎగ్జామ్కు ప్రిపేర్ కావచ్చు. ఆ అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై ఇవ్వబడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.